పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిలువ మార్గము రక్షణ మార్గము. దేవుడు తాను సృష్టించుకున్న జీవరాశులన్నింటినీ చూసి ఆనందించారు. తన పోలికలో మానవాల్ని సృష్టించి దీవించి పవిత్రతతో ఎదగమని కోరారు. కానీ దేవుని కంటే తామే గొప్ప అన్న మనస్తత్వముతో దేవుని ఆజ్ఞను మీరి తమ అనుబంధాన్ని తెంచుకొని తండ్రినే ధిక్కరించి దిగజారిపోయి హీన స్థితికి చేరుకున్నాడు మానవుడు. వీరి నీచ మనస్తత్వాన్ని గుర్తించిన యావే దేవుడు తన కుమారుని నిత్య తర్పణ గావించి మానవాళి పాప మాలిన్యమును కడిగి పవిత్రమైన రక్షణ కల్పించాలని ఆశించారు. అందుకై మహోన్నతుడు సిలువధారి అయి అనేక శ్రమలను బాధలను భరించి మానవాళికి రక్షణ మార్గాన్ని చూపించారు. ఆయన నడిచిన మార్గమే ఈ సిలువ మార్గము. అనుదిన కష్టాలను నెమరు వేసుకుంటూ ఆయనతో నడువ ఈ సిలువ మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ నిత్య రక్షణ అందించటానికి మహోన్నతుడైన యేసుక్రీస్తు నడిచిన మార్గమే సిలువ మార్గము. ఇదియే మనకు రక్షణ మార్గము. రండి, కదలి రండి, ఆ కరుణామయుని బాటలో కలిసి ముందుకు సాగుదాం. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ఈ సిలువ మార్గ ధ్యానములో మేము భక్తితో విశ్వాసముతో పాల్గొనుటకు వలసిన ఆత్మశక్తిని వరములను దయచేయమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. మొదటి స్థలము, నిర్దోషి అయిన క్రీస్తుకు అన్యాయపు తీర్పు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసు తన అలవాటు చొప్పున ఒలీవు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థన చేయుడు అని చెప్పాను. పిమ్మట ఆయన రాయి వేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖభారము చే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఏల నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పాను. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనము నుండి 46వ వచనం వరకు. నీతి న్యాయం సమపాళ్లలో సాగాలని కోరుకున్న క్రీస్తుకు అన్యాయపు తీర్పు అనే చుక్కెదురయ్యింది. అన్యాయం విలయతాండవం చేస్తుంటే నీతివంతునికి న్యాయం కరువయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థనతో శక్తిని పొందుటకు
మోకరిల్లి ప్రార్థించారు క్రీస్తు ప్రభు. ఎదురయ్యే సమస్యలను, వెంటాడే అన్యాయపు తీర్పును ఎదుర్కొనే శక్తి ఎక్కడుందని నిరాశపడక క్రీస్తే మనకు ఆదర్శంగా ప్రార్థించాలి. యూదుల అవమాన, నిందారోపణ, దూషణ రీత్యా మానవునిగా ఓడిపోతానేమోనన్న నిరాశ యేసుకు కలిగినా, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించారు ఆ ప్రభు. ప్రార్థన. ఓ నా రక్షక, నా జీవితములో ఎదురయ్యే కష్టాలకు, అన్యాయపు తీర్పుకు గురి అయినప్పుడు కృంగిపోకుండా నా సమస్యలకి పరిష్కారం ప్రార్థనలోనే ఉందని గుర్తించే విజ్ఞానం నాకు దయచేయుము ప్రభు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. భారమైన శ్రీవరాలు క్రూరులైన యూద జాతి వారు యేసుకెత్తిరి. రెండవ స్థలము. పరిశుద్ధుడైన క్రీస్తు భుజముపై అవమానపు శిలువ. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుండి 27 వరకు వచనములు. యూదుల సాంప్రదాయం ప్రకారం శిలువ నీచమైనది. అది దొంగలు, దోపిడీదారులు మోయవలసిన అవమానకరమైన మొద్దు. కానీ యేసు ఆ శిలువను మోసుకొని కపాల కొండకు వెళ్ళారు. జీవితములో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ అక్రమార్కులు విక్రమార్కులుగా విలయతాండం చేయుచుండగా వినయముతో వారిపై
విజయం సాగించారు తన పయనం. యేసు నిర్దోషి అయ్యుండి అవమానకరమగు సిలువను ఆలింగనము చేసుకొని సంఘ శ్రేయస్సుకు శ్రీకారము చుట్టి సిలువకు విలువనిచ్చిన పవిత్రుడు. కష్టాల కొలిమిలో మాడిపోక నీతిగల జీవితముతో అసత్యాన్ని సత్యముతో జయిస్తూ క్రీస్తులా ముందుకు సాగే శక్తిని నిజ భక్తికై ప్రార్థించుదాం. ప్రార్థన. ఓ క్రీస్తు రాజా, రాజులా ఉండవలసిన మీరు సేవకునిగా జన్మించి విలువలేని సిలువకు మీ రక్తము ద్వారా గుర్తింపు తెచ్చి మమ్ము కష్టాలలో ధైర్యముగా బ్రతుకున్నట్లు చేస్తున్నందుకు మీకు వందనములు. మీలో జీవించే మనోధైర్యాన్ని మాకు ప్రసాదించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. మమ్ము బ్రోవ ప్రేమానంత కుమ్మరించబడినాము మిమ్ముని పరీక్షతో. మూడవ స్థలము. మన పాప భారం క్రీస్తుకు మొదటి పాటు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. నా బలము నేల మీద చల్లిన నీటి వలె ఇంకిపోయినది. నా ఎముకలన్నీయు పట్టుదప్పినవి. నా గుండె నాలోనే మైనము వలె కరిగిపోయినది. నా గొంతు పెంకు వలె ఎండిపోయినది. నా నాలుక అంగటికి అంటుకొనుచున్నది. నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి. 22వ భక్తి కీర్తన 14-15 వచనములు. లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు ఎదురవుతాయనే సత్యాన్ని క్రీస్తు తన సిలువ పయనం ద్వారా నిరూపిస్తున్నారు. కొరడా దెబ్బలకు ఆయన దేహం ఛిద్రమై శక్తి క్షీణించి మన పాప భారమనే సిలువను మోస్తూ బోర్లపడ్డారు. నీతి కోసం పోరాడే ప్రతి క్షణం అపాయకరమైనది, అవమానకరమైనది. లక్ష్య సాధనకై ధైర్యముతో తన శక్తిని కూడదీసుకొని తిరిగి లేచిన క్రీస్తు సాగిస్తూనే ఉన్నారు ఆ సిలువ పయనం. యేసు తన సిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళింది. యోహాను శుభవార్త
19వ అధ్యాయం 17వ వచనం. మనము కూడా మన ఆశయ సిద్ధికై పోరాటములో ఓడిపోక పరిశుద్ధాత్మ శక్తితో మన జీవన యాత్రలో కడవరకు సిలువనెత్తుకొని క్రీస్తుతో సాగుదాం. ప్రార్థన. ఓ క్రీస్తు రాజా, ఈ లోక యాత్రలో పాపాన్ని అధిగమించి పరిశుద్ధ జీవితాన్ని అలవర్చుకుంటూ లక్ష్య సాధనలో ఓడిపోక మిమ్మే అంటిపెట్టుకొని మీతో కలిసి నడిచే శక్తిని మాకు దయచేయండి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. దేవమాతా దీనురాలి దైవపుత్రుని వెంబడించి శ్రీవమాయుషుండగా. 4వ స్థలము. సిలువను మోస్తున్న క్రీస్తుని చూచి తల్లడిల్లిన తల్లి హృదయం. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను: ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనములు. దైవరాజ్య స్థాపన కోసం, మానవుల విముక్తి కోసం మోయలేని భారాన్ని భుజాన్న మోసుకుంటూ సాగుతున్న కుమారునికి ఎదురు పడింది మరియ తల్లి. తల్లి తనయుల వేదనాత్మక హృదయ స్పందన నుండి ఏరులుగా పారే కన్నీటిని దిగమ్రింగుకొని నిశ్చేష్టురాలయ్యింది తల్లి మరియ. కాని తనయుడు మాత్రం అడుగులు తడబడుతున్న ఎన్నుకున్న జీవితానికి న్యాయం చేస్తూ, అన్యాయానికి బలవుతున్న అభాగ్యుల రక్షణకై కంకణబద్ధుడై ముందుకే సాగుతున్నాడు. మన అనుదిన జీవితములో బంధాలకు, అనుబంధాలకు అతీతముగా విలువైన జీవితానికి ప్రాముఖ్యతనిస్తూ నిరంతర పోరాటములో ప్రభువుల గుండె ధైర్యముతో, మనోనిబ్బరముతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన.
ఓ క్రీస్తు రాజా, రక్షణ పయనములో మీకు అనుబంధాలేవి అడ్డు కాలేదు. మమ్ము రక్షించుటయే ధ్యేయముగా మీ అడుగులు దృఢముగా ముందుకు సాగాయి. అలా మేము కూడా మీ మార్గ అనుసరణలో స్థిరముగా నడిచే స్ఫూర్తిని మాకనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత నిత్య జీవము పొందునుగాక. తల్లి యేసునాథుం కాచి తల్లాడిల్లి సువాసిల్లి నుల్లమెల్లని దయం. 5వ స్థలము, యేసు ప్రభుని స్లీవను మోయుటకు సిరేనియా సీమోనుని బలవంతము చేయుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసును వారు తీసుకొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి. లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం. జీవిత పయనములో ప్రభువు తన శ్రమల ద్వారా జీవిత ఔన్నత్యాన్ని అర్థవంతంగా వ్యక్తపరుస్తున్నాడు. ఇంతేనా బ్రతుకంతా? ఇంతేనా భవితంతా? కొంచెమైనా మంచి లేదా? రవ్వంతైనా కాంతి రాదా? అంటూ నిట్టూర్చే ప్రజలకు క్రీస్తే ఒక ఆశాకిరణమయ్యారు. క్రీస్తు ప్రభు అన్యాయానికి బలి అయి ఆ భారమైన శిలువమ్రానును మోస్తూ శరీరములో శక్తి చాలనందున దారి వెంట వెళ్లే సీమోనును కర్తగా కాక కార్యకర్తగా ఉంచారు. తొట్టిల్లుతున్న జీవితాలకు తోడు నీడై బ్రతుకే భారమంటూ కృంగిపోతున్న వారికి సహాయాన్ని అందించకపోయినా కీడు తలపెట్టకుండా ఉండే ఓ మంచి లక్షణాన్ని సీమోనును చూచి నేర్చుకుందాం. ప్రార్థన. ఓ నా యేసువా, మీకు సహాయపడగలిగేటంత శక్తి నాకు లేదు. కానీ మీ దయాళత్వాన్ని కొంత నాకు అనుగ్రహించిన ఎడల నేనును ఇతరులకు సహాయపడే లక్షణాన్ని అలవర్చుకుంటాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. గాసే నుండి సేవమోయు యేసు స్వామి మోతుషి వాసిగా వెరోనికా. ఆరవ స్థలము. రక్తసిక్తమైన యేసు ప్రభుని ముఖమును తుడిచిన వెరోనిక. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసు ఏమీ అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించిదిమి, కాని అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరమును మన త్రోవను మనము వెళ్ళిపోయితిమి. కాని ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుంచి 6 వరకు వచనములు. క్రీస్తు ప్రభు తన తండ్రి మీద పూర్తి నమ్మకముతో భుజములపై మన భారాన్ని మోసుకుంటూ సాగుతున్న పయనములో శరీరములో బలహీనత, హృదయములో వేదన, రక్త సిక్తమైన ముఖముతో ఉన్నప్పుడు ఆయనను అవహేళన చేస్తూ హీనముగా చూస్తున్న మనుషుల మధ్య నుండి ఒక మహిళ సాహసముతో వచ్చి ఆయన ముఖాన్ని తుడిచింది. ఆమె వెరోనిక. సవాళ్లతో కూడుకున్న ఎప్పటి సమాజములో ప్రభువునకు సాక్షులుగా నిలిచి ఉండే ధైర్యాన్ని కోల్పోతున్నాము. ఇహలోక జీవనాన్ని ప్రభువు చూపిన మార్గములో మలుచుకోలేక సతమతమవుతున్నాము. ప్రార్థన. ఓ క్రీస్తు ప్రభువా, మీ వాళ్లే మీకు శత్రువులైన తరుణములో సేవా తత్పరతతో మీకు తోడు నిలిచిన వెరోనిక సహనాన్ని మాకు దయచేయండి. కుటుంబములో సంఘములో పేరుకుపోయిన అవినీతిని తుడిచివేసే శక్తిని
వెరోనికలా మాకు అనుగ్రహించండి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. క్రూరాయుధ గుంపు యేసు ఘోరరీతి పట్టి కొట్టి మేరరేఖ మోదిరి. 7వ స్థలము, అవినీతి భారం. యేసు ప్రభువుకు 2వ పాటు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. అప్పుడు సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకుని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదారంగు వస్త్రములను ధరింపచేసితిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా, నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుండి 19 వరకు వచనములు. జీవితం సాగే ఒక ప్రవాహము లాంటిది. ప్రవహించే నీరు రాళ్ళు రప్పలను తుప్పలను చదును చేస్తూ సారవంతమైన నేలలో మేలిమి పంటలను అందిస్తుంది. అట్లు పారే నీరు తీయగా ఉంటుంది. మనిషి జీవితం కూడా ఓ ప్రవాహం లాంటిదే. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు కష్ట నష్టాలకు ఎదురొడ్డి సాగే జీవితమే తృప్తికరమైనది. యేసు మానవ రక్షణ ప్రయాణములో శక్తి క్షీణించి పడిపోయి కూడా కృతనిశ్చయముతో పైకి లేచి ముందుకు సాగారు. దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోతిని. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని. కనుక ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 20 వచనములు. అన్న సత్యవాక్కును ఆధారముగా చేసుకుని మన జీవితాలలో ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి క్రీస్తులా మరలా లేచి మన జీవిత పయనాన్ని సాగిద్దాం. ప్రార్థన. నా దేవా, నా జీవిత సమస్యలలో ఓడిపోయి దిక్కుతోచక నిరాశతోనున్న సమయములో మిమ్ము చూచి ఉత్తేజాన్ని పొంది తిరిగి నా పయనాన్ని సాగించేందుకు వలసిన శక్తిని భక్తిని నాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత నిత్య జీవము పొందునుగాక. కోరి పాపముంజమెల్ల పారద్రోల యేసు స్వామి క్రూరవాదనుందెను. 8వ స్థలము. తన బాధను అధిగమించి విలపించు స్త్రీలను ఓదార్చిన యేసు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయన ఇదిగో గొడ్రాళ్ళు, బిడ్డలను కనని గర్భములు, చనుబాలియని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడని కొండలతోనూ చెప్పనారంభింతురు. లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుండి 30 వరకు వచనములు. ప్రసవ వేదన పొందిన స్త్రీ పవళించిన పసికందును స్పృశించి సంతసిస్తుంది. వేదనను మరచి ఆ బిడ్డను హృదయానికి హత్తుకుంటుంది. అది స్త్రీ జీవితములో బాధలో ఆనందం పొందే అపురూప ఘటన. యేసు తన శ్రమలలో క్షీణించిపోక ముందుకు సాగుతున్న తరుణములో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న యెరూషలేము మహిళలను ఓదార్చి ప్రసవ వేదన పడే తల్లి గుణాన్ని గుర్తు చేశారు. నేటి సమాజములో మన పట్ల మనం జాలిపడక ఇతరుల పట్ల సైతం జాలిని మాత్రమే ప్రదర్శింపక వారితో నిలచి వారికి శక్తిని స్ఫూర్తిని అందించే మనస్తత్వం కలిగి ఉండమని క్రీస్తు ప్రత్యక్షంగా యెరూషలేము స్త్రీలను పరోక్షంగా మనలను హెచ్చరిస్తున్నారు. ప్రార్థన. ఓ యేసు ప్రభు, మీకు ఎదురుపడి ఏడుస్తున్న యెరూషలేము మహిళలను ఓదార్చి జీవిత విలువను గుర్తు చేసి ముందుకు సాగమని దీవించిన దైవసుతుడు వీరు. మా జీవితంలో అలాంటి ఉన్నత వరాన్ని మాకు ప్రసాదించు స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. స్లీవమోయు శక్తి లేక ధ్రువయందు పొందగూలి లేవలేక యేసును. 9వ స్థలము. అన్యాయపు అపరాధ భారం యేసు ప్రభుకి 3వ పాటు. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. నిన్ను విడిపించు వారెవరునూ లేరు. నీవు కనిపెంచిన ప్రజలలో ఎవరునూ నీ చేతిని పట్టుకొని నిన్ను తోడ్కొని పోరు. నేను ఆ పాత్రమును నిన్ను పీడించు వారికి త్రాగనిత్తును. వారు నిన్ను వీధిలో బోరగిల పరుండబెట్టి నీ వీపు మీదుగా బాటను వేసుకొని నడిచిపోయిరి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 18 మరియు 23 వచనములు. బ్రతుకు భారమై జీవితం ప్రశ్నార్థకం కాగా ఎదగలేక పడిపోతున్న వారికి స్ఫూర్తినిచ్చేదే ఈ 3వ పాటు. పడిపోయిన క్రీస్తును కుమారుడా లెమ్ము, ఏలయనగా నీవు నా ప్రియమైన కుమారుడువు అన్న ప్రేరణ పైకి లేపి ముందుకు సాగమని దీవించింది. క్రింద పడి లేచిన సమయంలో ఆ పవిత్రుని రక్తం భూమిని తాకగానే అది పునీతమైనది. క్రీస్తుని క్షమాగుణమే అలవరుచుకొని భూమి తనకు భారమై బ్రతుకుతున్న వారిని సహితము భరిస్తున్నది. క్రీస్తులోనే సమస్యలకు పరిష్కారముందని ధరణి గుర్తు చేస్తున్నది. సమస్యల సుడిగుండాలలో సతమతమవుతున్న నన్ను చూచి నా శత్రువులు ప్రభు ఇతనిని ఆదుకొనడు, ఇతను తలెత్తుకొని తిరుగలేడు అంటూ హేళన చేశారు. కానీ క్రీస్తు 3వ పాటు నాకు స్ఫూర్తి అయి నా జీవితాన్ని లేవనెత్తే ఆశాకిరణమై నాకు నా మనసుకు దృఢత్వాన్ని ప్రసాదించింది. ఇలానే సమస్యల వల నుండి మనల్ని విడిపించే విమోచకుడు 3వసారి పడినా మళ్ళీ లేచాడు. దుష్టుడు నాశనాన్ని కోరుకుంటే నీతిపరుడు విముక్తిని దయచేస్తున్నాడు. ప్రార్థన. ఓ యేసు ప్రభు, మీ స్ఫూర్తితో మా జీవితాలండి సాగనిమ్ము. సమస్యలకు కృంగిపోక, జీవితములో ఓడిపోక ముందుకు సాగే స్థైర్యాన్నివ్వండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్.
దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత నిత్య జీవము పొందునుగాక. ఒంటరున్న గాయమంతా నంటగా వస్త్రాలనిల్ల ఇంటిని చీలాగిరి. 10వ స్థలము. యేసు ప్రభుని వస్త్రహీనుని చేసిన అవినీతి సంఘం. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసికొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనములు. వస్త్రాలను ధరించడం నాగరికతకు చిహ్నం. శరీరధారి అయిన క్రీస్తుకు పోలిక. మీ శరీరాలు పవిత్రాత్మకు నిలయాలు అని పరిశుద్ధ పౌలు అన్నారు. తండ్రి దేవుడు ఆదిలోనే అందమైన సృష్టిలో ఆదాము అవ్వలను ప్రశాంత వాతావరణములో ఆహ్లాదకరంగా జీవించమని, పవిత్రంగా ఉండమని దీవించారు. కానీ దేవుని ఆజ్ఞను మీరి వారు పాపము కట్టుకొనినందున భాగ్యమైన స్థితిని పోగొట్టుకున్న మరుక్షణం దిగంబరులమన్న స్పృహతో తొలిసారి సిగ్గుతో చితికిపోయారు. తినవద్దన్న ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొన్నారు. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొన్నారు. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో నడయాడుచుండగా ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. ఆదికాండము 3వ అధ్యాయము 7-8 వచనము. ఎలాంటి దోషము నెరుగని పాపము లేని యేసును వస్త్రహీనునిగా చేసి అన్నింటికన్నా ఘోరముగా అవమానించింది ఆనాటి దుష్ట సంఘం. నేటి సమాజములో సత్యానికి సాక్ష్యమిచ్చే మనసున్న మనుషులకు కూడా ఈ దుస్థితే ఎదురవుతుంది. ఇలాంటి దుస్థితులలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మన ఆశాకిరణమైన యేసును అనుసరించే ఆలోచనతో ప్రభువులా స్థిరంగా నిలబడదాం. ప్రార్థన. ఓ క్రీస్తు ప్రభు, పాపాత్ములమైన మా కోసం ఎలాంటి అవమానాన్నైనా మీరు భరించారు. మా బ్రతుకులు అర్థవంతమైన రీతిలో ఉండాలని నూతన శక్తితో గట్టి మనసుతో నిలిచేలా దీవించు స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. జంటదొంగవాల మధ్య మంటభారమైన స్లీవ కంటగించి నాటిరి. 11వ స్థలం. సత్యవంతుడైన యేసు ప్రభువుని సిలువకు కొట్టింది ఆనాటి అమానుష సంఘం. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. ఆ పండుగలో జనులు కోరుకొనిన ఒక ఖైదీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమిగూడి పండుగ ఆచారము చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలయన ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కాని ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయమని అడగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అట్లైన యూదుల రాజని మీరు చెప్పుచున్న వానిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, వానిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. మార్కు సువార్త 15వ అధ్యాయం 6 నుండి 15 వరకు వచనములు. మనస్సు లేని మనుష్యులు మంచిని ఎంచక చెడుకే ప్రాముఖ్యతనిస్తూ న్యాయవంతుని సిలువలో కొట్టారు. వ్యక్తిత్వాన్నే కాలరాసే కర్కసపు తత్వం ఆనాటి సమాజములో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అందుకే ఆనాటి పాలకులు ఆ సత్యవంతునిలో గుర్తించిన నీతికి భయపడి, మీ రాజును విడుదల చేయమందురా అని ప్రశ్నించినప్పుడు ఆ జనం ఏకకంఠముతో సిలువ వేయుడు, సిలువ వేయుడు అంటూ కేకలు వేసిరి. దీన మనస్తత్వముతో యేసు ప్రభు ఆ కఠిన సిలువపై నిశ్చేష్టుడుగా చేతులు చాపి వినయపూర్వకంగా అంగీకరించారు. ఆ భయంకరులు ఆయన అరిచేతిలో చీలలు నాటి సమ్మెటు దెబ్బలు కొడుతూ సంతోషిస్తుండగా ఆ నీతివంతుని హృదయం తల్లడిల్లిపోయింది.
ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మా జీవితములో ఎదురయ్యే సమస్యలను మీ వల్లే అధిగమించే మనసును మాకు దయచేయండి. లోక పోకడలతో చెలిమి చేయక చారిత్రాత్మకమైన మీ సంఘటనలను ధ్యానించి అనుసరించే ప్రేరణ కలిగించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. నీడయంత పూర్తి అంచు వీడి శ్రీశైలంబు వంచి వీడినారు ప్రాణము. 12వ స్థలము. సిలువపై అసువులు బాసిన యేసు. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. అది ఇంచుమించు మధ్యాహ్న సమయం. సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వేళ దేశమంతట చీకటి కమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, నా దేవా, నా దేవా, నన్నేలా నీవు విడనాడితివి. నా దేవా, నా దేవా, నన్నేలా నీవు విడనాడితివి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరం మోకరించి కాసేపు మౌనంగా ప్రార్థనలో మమేకమవుదాం. దానిని చూచిన శతాధిపతి దేవుణ్ణి స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచట గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన అనుచరులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 44 నుండి 49వ వచనం వరకు. ఇన్నాళ్ళు సాగిన ఈ దుఃఖకర పయనం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సమయాన లోకరక్షకుడైన క్రీస్తు మనసులో ఇక తాను మరణిస్తానన్న క్షోభ ఆయనను కుదిపేసింది. ఆకాశానికి భూమికి మధ్య కొండ వేడి సెగలకు మాడుతూ
బిగ్గరగా, తండ్రి నన్నెందుకు చేయి విడిచావు, తండ్రి నన్నెందుకు చేయి విడిచావు అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ప్రార్థన. ఓ యేసు ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు బాధపడి ఓడిపోతున్నామనే నిరాశను మా నుండి పెరికివేయండి. మా పాప భారము మిమ్మల్ని సిలువ మరణం వరకు తెచ్చింది. మమ్ముగా గుర్తించి మన్నించి మారు మనసు కలిగించి మమతానురాగాలను పంచి పెంచే వ్యక్తులుగా దీవించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. బాణా పెట్టు శత్రు గుంపు నారారించవేడినాడు పదమూడవ స్థలము. యేసు. తల్లి ఒడిలో అన్యాయము మృతదేహం. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పం. అతని మరణము పాప పరిహార బలి ఆయను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు గనులలో ఒకడుగా గణింపబడును. యెషయా ప్రవక్త గ్రంథము 53వ అధ్యాయం 12 వరకు వచనములు. కన్య అయిన మరియా దేవుని వాక్కును విని స్పందించి ఆ వాక్కునకు జన్మనిచ్చుటకు తన గర్భాన్ని త్యాగం చేసిన త్యాగమయి. ఈ పుణ్యమూర్తికి జన్మించిన ఏకైక కుమారుడైన క్రీస్తు మృతుడై ఆమె ఒడిలో ఉన్నాడు. ఇంతటి కడుపు కోతను ఏ మాతృమూర్తి తట్టుకోగలదు? అయినా మరియ తల్లి మాత్రం మౌనంగా ఉండిపోయింది. కుమారుని దేహములో ఒక రక్తపు బొట్టు మిగలలేదు. తల్లి కన్నులలో ఒక చుక్క నీరైనా ఊరలేదు. ఆ కుమారుడు దేవుని కుమారుడని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కోసమే ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి తనను కూడా ఆ దైవ చిత్తానికే అర్పించుకున్నది. అవి విరిగి నలిగిన హృదయాలు. తల్లి మరియకు తన తనయునికి కలిగిన ఘోరమైన సంఘటన. ఎవరు ఎప్పుడూ కోరుకొననిది,
వీరికే జరిగింది. దైవభక్తి, ప్రార్థనా బలం మాత్రమే మరియ తల్లికి అండగా నిలిచాయి. మనం కూడా కష్టాలు, దుఃఖాలు ఎదురైనప్పుడు దేవుని పట్ల గల అపార విశ్వాసం, నమ్మకము, ప్రార్థనా సహాయముతో వానిని అధిగమించేలా మరియ తల్లిని చూచి నేర్చుకుందాం. ప్రార్థన. మా కుటుంబాలలో మరణ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మీ రక్షణ ప్రణాళికల్లో తోడ్పడిన తల్లి మరియలా మీ సంకల్పానికి మనఃపూర్వకముగా సహకరించే దృఢమైన మనసును మాకనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత నిత్య జీవము పొందునుగాక. దాసురుండు మోక్షరాజు, దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలం. నీతికి నిలబడని ఆనాటి సమాజం యేసు ప్రభువుని సమాధి చేసింది. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ సేవ చేత లోకమును రక్షించితిరి. రక్షణమును బడయగోరువారును నన్ను వెదకువారును నా పలుకులు ఆలింపుడు. మీరు ఏ రాతి నుండి పగులగొట్టి తీయబడితిరో, ఏ గని నుండి తొలువబడితిరో ఊహింపుడు. యెషయా ప్రవక్త గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. అన్యాయము విలయ తాండవం చేస్తున్న ఈ సమాజంలో న్యాయానికి కళ్ళు లేవు. ఎదిగిన వృక్షం ఫలిస్తుందనుకుంటే ఊకటి వేళ్లతో పెకిలింపబడింది. కొండంత అండగా ఉంటాడనుకున్న యేసు అంతయు సమాప్తమైనది అంటూ కన్ను మూశాడు. న్యాయం గెలిచిందా, ఓడిందా? ఈ అన్యాయపు సమాజములో న్యాయమేల జరుగుతుంది? అయినా ఆశలుడిగిన మనుషుల హృదయాలలో క్రొత్త ఆశలను సిగురింప చేసేందుకు ఆ జీవేశ్వరుడు మన పాపాల్ని, తాపాల్ని, శాపాలను తనతో సమాధి చేసి పవిత్రాత్మ శక్తితో తిరిగి లేచి జీవిస్తున్నారన్నదే సత్యం. గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండు. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దాని నిత్య జీవమునకై కాపాడుకొనును. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24, 25 వచనములు.
అని ప్రభువు చెప్పి ఉన్నారు. ఇదే స్ఫూర్తితో నడుము బిగించి ప్రభువుని అనుసరిద్దాం. ప్రార్థన. ఓ నా రక్షకుడా, మా పాపాలకు మేము మృతులమైనను జీవముతో లేచెదమన్న నమ్మకాన్ని మా హృదయాలలో స్థిరపరచండి. నిత్య జీవమునిచ్చు నిన్ను మా ఆరాధ్య దైవముగా చేసుకొని ముందుకు సాగే గొప్ప ధైర్యాన్ని మాకనుగ్రహించండి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మృతి పొందిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత నిత్య జీవము పొందునుగాక. పాపులైన దీనులారా దాపు చేరి కొల్వరండి పాప దోషమీరుని. ముగింపు ప్రార్థన. ఓ లోక రక్షక, మానవాళి రక్షణార్థము మిమ్ము మీరు శత్రువుల చేతికి అప్పగించుకున్నారు. సర్వ మానవాళి రక్షణకై విప్లవాత్మకమైన శైలిలో ఎన్ని అరిష్టాలను ఎదురొచ్చినా జంకక ముందుకు సాగిన ధీరులు మీరు. మీ ప్రేమ త్యాగం అమానుష హృదయాల్లోనికి దూసుకొని పోయి వాటిని మార్చివేస్తుంది. విశ్వాసుల జీవితాల్లో స్థిరపడుతుంది. మీరే నిత్య విజేతలు. ఓ ప్రభువా, నేను సైతం నా శాయశక్తుల న్యాయం కోసం పోరాడి నిర్భాగ్యుల జీవితాల్లో ఆశాజ్యోతులను వెలిగించగల ఆదర్శ క్రైస్తవ మనస్తత్వాన్ని ప్రసాదించు. క్షణమొక యుగముగా గడిపే వ్యక్తులను మీకు అప్పగిస్తున్నాను. వారికి మనోధైర్యాన్ని అనుగ్రహించండి. మీ ప్రేమకు మేమంతా బద్ధులమై మిమ్ము అనుసరింప శక్తిని మాకనుగ్రహించండి స్వామి. ఆమెన్. పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి.
ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దైవ ప్రజలారా, 40 రోజుల పాటు సాగిన ఈ పాటుల పై ప్రార్థించిన మనమందరము ప్రభుకు మరింత దగ్గరమయ్యామన్న ఆశ నాలో కలిగింది. మిమ్మల్ని అందరినీ నేను ఎంతగానో అభినందిస్తూ దీవిస్తున్నాను. క్రీస్తు శ్రమలు మన జీవితానికి ధైర్యాన్నిచ్చే ఓ శక్తి సాధనాలుగా గుర్తించండి, ప్రార్థించండి. ప్రపంచ శాంతి కొరకు, దేశ శాంతి కొరకు, సంఘ శాంతి కొరకు, కుటుంబ శాంతి కొరకు, వ్యక్తిగత ప్రశాంతత కొరకు ప్రార్థించండి. మన పరిశుద్ధ లియో పాపు గారు మనకు పిలుపునిస్తున్నారు. మీ ప్రార్థన ప్రపంచ శాంతికి ఓ ప్రతీక కావాలని కోరుకుంటున్నారు. దయచేసి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభు ఆశీస్సులకై మీ శరణు వంచండి, ప్రత్యేక ఆశీస్సులు పొందుకుంది. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, పవిత్ర ఆశీస్సులు పొందిన మీరు మౌనంగా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళండి. ఇంటి దగ్గర కాస్త నిశ్శబ్దాన్ని పాటిస్తూ ప్రార్థనలో మమేకమవుతే మీరు చేసిన ఈ శ్రమల ధ్యానం తప్పనిసరిగా మీ కుటుంబానికి దీవెనకరంగాను ప్రశాంత వాతావరణం కలిగినగా ఉంటుంది. దయచేసి మౌనంగా మీరు వెళ్ళండి, ప్రార్థనలో మమకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ joining in this way of the cross.